ఒక్కటే నేను తెలియజేస్తున్నాను, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోపు ఈ రిజర్వేషన్ల అంశం ఖచ్చితంగా 44% బీసీలకు నిర్ణయించాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి రిజర్వేషన్లు నిర్ణయించాలంటే దానికి ముందుగా చేపట్టాల్సిన ప్రక్రియ సమగ్ర కులగణన. సమగ్ర కులగణన లేకుండా ఏ కులం జనాభా ఎంత ఉంది, ఇందులో బీసీ వాటా ఎంత ఉంది, బీసీ జనాభా ఎంత ఉంది అనే స్పష్టమైన లెక్కలు లేకుండా రిజర్వేషన్లు నిర్ణయిస్తే అది మళ్ళీ న్యాయపరమైన చిక్కులు వస్తాయి. కాబట్టి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సమగ్ర కులగణనతో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వెంటనే మీకున్న వ్యవస్థ ద్వారా సమగ్ర కులగణన చేపట్టాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను.